హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, మీలో చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, అన్న మీరు అనాలిసిస్ అనేది చేయమంటున్నారు కదా, అసలు ఒక పర్టికులర్ కాలేజ్ సంబంధించిన అనాలిసిస్ అనేది ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఒకసారి క్లియర్ గా చెప్తే, సో దట్ మేము రిమైనింగ్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఒక అనాలిసిస్ అనేది చేసుకుంటాము అండ్ దాన్ని బట్టి మేము వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకుంటామని చెప్తున్నాను అనమాట. సో అందుకోసమే ఈ పర్టికులర్ వీడియోలో ఒక పర్టికులర్ కాలేజ్ ని తీసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను అండ్ దీన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ ఏవైతే కాలేజ్ ఉన్నాయో, నేను ఒక టాప్ 30 కాలేజ్ లేదా ఒక టాప్ 50 కాలేజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ దాన్ని బేస్ చేసుకుని మీ సైడ్ నుండి మీరు కూడా అనాలిసిస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పర్టికులర్ కాలేజ్ గురించి మీరు లైక్ చూడాలనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటి అంటే, అసలు ఆ పర్టికులర్ కాలేజ్ కి నాక్ గ్రేడ్ అనేది ఏముంటుంది అని చెప్పి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్టికులర్ కాలేజ్ కి A++ అనేది ఉందనుకున్నట్లయితే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అని మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. సో మోస్ట్లీ మనకి నాక్ అండ్ అలాగే NBA అనే ఒక రెండు గ్రేడ్స్ అయితే ఉంటాయి అనమాట. సో నాక్ గ్రేడ్స్ అనేవి మనకి A++ అనుకుంటే A, తర్వాత B++, తర్వాత B ఇలా అయితే ఉంటాయి. అండ్ అలాగే ఏదైతే మనము ఇప్పుడు NBA అని చెప్పామో, ఆ NBA అనేది మనకి ఒక CGPA ఉంటుంది అనమాట, 4 అని చెప్పి 5 అని చెప్పి. ఈ పర్టికులర్ కాలేజ్ కి 4 ఉందన్నమాట. లైక్ 3.47 అయితే ఉంది అవుట్ ఆఫ్ 4. ఓకే. సో లైక్ NBA గ్రేడ్ అనేది అంత హై లెవెల్ ఉంది కాబట్టి సో మీరు ఈజీగా ఈ పర్టికులర్ కాలేజ్ ని ట్రస్ట్ చేయొచ్చు. లేదన్నా ఇంకేమైనా మనం ఇంకా థింగ్స్ ని చూసుకోవాలనుకున్నట్లయితే, ఇంకేం చూడాలనుకున్నట్లయితే మాత్రం ప్లేస్మెంట్స్ అనమాట. ఓకేనా. సో ప్లేస్మెంట్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీరు ఇక్కడ ఇక్కడ మీకు ఏదైతే ఈ ఏరియా ఉందో, ఈ ఏరియా దగ్గర మీకు కనిపించకపోతే మాత్రం మీరు చూడాల్సింది ఏంటి అంటే ఈ పర్టికులర్ ఏరియా అనమాట. ఓకేనా. సో ఫ్యాకల్టీ అవ్వచ్చు, లైబ్రరీ అవ్వచ్చు, నాక్ గ్రేడ్స్ అవ్వచ్చు. ఇక్కడ చూస్తారు కదా, నాక్ డేటా ఏదైతే ఉందో, నాక్ డేటా అనేది మీరు ఓపెన్ చేసినట్లయితే, ఇంట్రడక్షన్ ఇక్కడ చూసినట్లయితే, సో ఇక్కడ చూడండి. సో నాక్ గ్రేడ్ అనేది ఏ గ్రేడ్ ఉంది, ట్వైస్ ఉందన్నమాట. అండ్ అలాగే CGPA 3.47 అవుట్ ఆఫ్ 4 ఉందన్నమాట. ఓకేనా. సో మీరు అలా చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ మిస్ చేసేది ఏంటి అంటే, ప్లేస్మెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఈ ప్లేస్మెంట్స్ టైంలో మాత్రం చాలా తక్కువగా మీరు లైక్ లైక్ అనాలిసిస్ చేస్తుంటారు అనమాట. అలా కాకుండా సింపుల్ గా మీకు చెప్తాను చూడండి. ఏదైతే ప్లేస్మెంట్స్ ఇక్కడ ఉందో కదా, ప్లేస్మెంట్స్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ డేటా ఏదైతే ఉందో, సో మీరు చూడాల్సింది ఏంటి అంటే 2024 సంబంధించిన 2025 సంబంధించిన ఏదైతే ఓవర్ ఉంటుందో కంప్లీట్ అనమాట. ఓకేనా. సో సిస్కో అనేది చూసుకున్నట్లయితే 24 lakhs అనమాట ప్యాకేజ్ అనేది. అలా ముగ్గురికి వచ్చింది. అండ్ అలాగే ఏ బ్రాంచ్ వాళ్ళకి వచ్చింది ఏంటి అని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పెట్టడం జరిగింది అనమాట. ఓకే. నాట్ ఓన్లీ సిస్కో, మీకు ఏవైతే ఇక్కడ కాలేజ్ ఇక్కడ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అరౌండ్ మనం చూసుకున్నట్లయితే మొత్తం 90 ఏవైతే కంపెనీస్ అనేవి వచ్చాయన్నమాట. అండ్ అందులో కూడా 1346 ఏవైతే లైక్ ఆఫర్స్ అనేవి స్టూడెంట్స్ ఎవరైతే ఉందో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ కొంతమంది హైయర్ స్టడీస్ కూడా వెళ్ళడం జరిగింది, అది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ కొంతమంది ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏదైతే ఉందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి సో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా మీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ గా చూడడానికి అయితే ట్రై చేయండి. నాట్ ఓన్లీ 1 year, ఒక ఒక 2-3 years కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. అండ్ అలాగే రీసెంట్ రిక్రూటర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యాక్స్ అవ్వచ్చు, HSBC అవ్వచ్చు, TCS అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరికేస్తుంది అనమాట. ఓకే. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి తెలియకపోవచ్చు ఒక పర్టికులర్ కాలేజ్ ని మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఈ పర్టికులర్ థింగ్స్ మాత్రమే చూడాలని చెప్పి. కొన్నిసార్లు మీకు అవి యూస్ ఉండకపోవచ్చు. మీరు డిఫరెంట్ కేటగిరీస్ కూడా చూడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, మనం లైబ్రరీ చూసుకున్నట్లయితే, లైబ్రరీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి లైబ్రరీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయి, ఈ బుక్స్ కూడా ఉండడం జరిగింది. అండ్ అలాగే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, మన ఈసీకి సంబంధించిన ఫ్యాకల్టీ, మీరు ఈసీ అనుకున్నట్లయితే ఈసీకి సంబంధించిన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో చూసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ లేదనుకున్నట్లయితే డిఫరెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చేయాలన్నమాట. ఓకేనా. సో లేదనుకున్నట్లయితే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్స్ కూడా మీరు ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. అండ్ వీటితో పాటు ఇంకేమైనా వర్క్ షాప్స్ ఉన్నాయా? ఓకేనా. సో వర్క్ షాప్స్ కూడా మీరు చూసుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈసీ అనుకున్నట్లయితే ఈసీకి సంబంధించిన ఏవైతే వర్క్ షాప్స్ ఉంటాయో అవన్నీ కూడా చూసుకోవడానికి అయితే ట్రై చేయాలి. అండ్ ఇంకేమైనా థింగ్స్ ఏమైనా ఉంటే మాత్రం అవి కూడా చూడడానికి అయితే ట్రై చేయాలన్నమాట మీరు. ఓకే. సో AICT అప్రూవల్స్ అవ్వచ్చు, తర్వాత అకాడమిక్ కౌన్సిల్ అవ్వచ్చు, కమ్యూనిటీస్ అవ్వచ్చు. ఓకేనా. సో సిఎస్సికి కొన్ని క్లబ్స్ ఉంటాయి అండ్ అలాగే ఈసీకి కొన్ని క్లబ్స్ ఉంటాయి. ఓకేనా. ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్ని కూడా మీరు మ్యాండేటరీగా వెతకాలన్నమాట. ఓకేనా. సో అవన్నీ కూడా మీరు చూసుకుంటే మాత్రమే మీకు ఈ పర్టికులర్ ఐడియా అనేది వస్తుంది. కాబట్టి సో మేక్ షూర్ దట్ సో మీరు చూస్తున్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చాలా లెజిట్. కాబట్టి సో ఆ థింగ్స్ అన్ని కూడా ఒక దగ్గర రాసుకుని అయితే ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు వైజాగ్ లో ఒక పర్టికులర్ కాలేజ్ గురించి చూడాలనుకున్నట్లయితే, అసలు వైజాగ్ లో ఏమేమి కాలేజీలు ఉన్నాయో చెప్పి అండర్స్టాండ్ చేసుకో. ఓకే. వన్స్ చూసిన తర్వాత ఆ పర్టికులర్ కాలేజ్ గురించి మీరు రీసెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు గాయత్రి గురించి ఎలా అయితే చెప్పానో, మీరు అనిట్స్ గురించి కానీ, రఘు గురించి కానీ, NSRD గురించి కానీ, AU గురించి కానీ, ఓకే, ఇలా డిఫరెంట్ కాలేజ్ అన్ని కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. సో నేను రీసెంట్ కమింగ్ డేస్ లో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. లైక్ టాప్ కాలేజీలు ఏమైనా, డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ అయితే ట్రై చేయండి. అండ్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.